ఓం నమో గణపతయే. మార్చి 3వ తేదీ అనగా ఫాల్గుణ పూర్ణిమ నాడు సంభవిస్తూ ఉన్నటువంటి చంద్రగ్రహణం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతూ ఉన్నామండి. ఈ చంద్రగ్రహణము భారతదేశంలో కనిపిస్తుంది. నియమాలు మనకు వర్తిస్తాయి. ఈ చంద్రగ్రహణము గ్రస్తోదయ చంద్రగ్రహణము అని పిలువబడుతుంది. అంటే చంద్రోదయం అవ్వడమే గ్రహణంతో అవుతుంది. ఉదయిస్తున్న చంద్రుడు గ్రస్త చంద్రుడు కనిపిస్తాడు. ఇది ప్రత్యేకమైనటువంటి అంశం అండి. ఆ విధంగా ఇది గ్రస్తోదయ చంద్రగ్రహణం. అయితే గ్రహణం లెక్క మనం చూసుకుంటే కనుక సమయం మధ్యాహ్నం 3:30-4 గంటలకే ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6:47 వరకు ఉంటుంది. కానీ మనం పట్టించుకోవాల్సింది, నియమాలు పాటించవలసింది మాత్రం చంద్రోదయ కాలం నుండే, సూర్యాస్తమయ కాలం నుండి కాదు. ఇది కూడా గమనించాలి. మనకు కనిపించాలి, గ్రహణం అనేది మనకు కనిపించాలి. కావున భాగ్యనగరానికి మనం తీసుకుంటే మార్చి 3వ తేదీ సాయంత్రం 6:13 చంద్రోదయం జరుగుతుందండి. 6:13 గ్రహణ మోక్షకాలము 6:47. ఆ విధంగా మనం చూసుకుంటే కనుక అంత మాత్రమే గ్రహణ కాలము 6:13 నుండి 6:47 వరకు. ఒక రకంగా చెప్పాలంటే సరిగ్గా 30 నిమిషాల పాటు చంద్రగ్రహణం అనేటటువంటిది ఉంటుంది. 6:47కి గ్రహణ మోక్షం అయిపోయిన తర్వాత శుద్ధ చంద్రుణ్ణి చూసి స్నానం చేసేయాలి. ముచ్యమానే భవేద్దానం ముక్తే స్నానం విధీయతే స్నానం స్యాదుపరాగాదౌ మధ్యే హోమ సురార్చనం. ఈ యొక్క వచనాలను బట్టి మనం చూస్తే కనుక గ్రహణం పట్టిన వెంటనే స్నానం చేయాలి. పట్టిన తరువాత చేయాలి, దృష్టిలో పెట్టుకోండి. 6:13కి గ్రహణం మొదలైంది అంటే చంద్రోదయం అవ్వగానే స్నానం చేయాలి. పట్టు స్నానము అంటారు. పట్టు స్నానం చేసిన తరువాత జపాదులు చేసుకోవచ్చు, స్తోత్ర పారాయణ చేసుకోవచ్చు. అదేవిధంగా అవకాశాలు ఉన్నవారు దేవతా పూజ కూడా చేసుకోవచ్చు. మధ్యే హోమ సురార్చనం అన్నారు. దేవతా పూజ గ్రహణ సమయంలో చాలా విశేషం. మరి దేవాలయాలు ఎందుకు మూస్తూ ఉన్నారండి అనంటే కనుక దేవాలయాలు మూయాలి అనేటటువంటి నిషేధం మనకు కనిపించటం లేదు. కాకపోతే గ్రహణ సమయంలో దేవాలయాలు తెరచి ఉంటే కనుక అర్చకులు వాళ్ళందరూ కూడా పట్టు స్నానం చేయాలి, విడుపు స్నానం చేయాలి, మధ్యలో పూజ చేయాలి. అంతవరకు పర్వాలేదు, వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ జనాన్ని కనుక ఒకవేళ దర్శనానికి అనుమతిస్తే అందరూ పట్టు స్నానం చేసి వస్తారా అంటే రావాలి. కానీ కొంతమందికి అనిపిస్తుంది, భక్తుల్లో కూడా విపరీతమైనటువంటి లౌకిక భావాలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ స్నానాలన్నీ కూడా ఉత్తుత్తునే పెట్టారు, భగవంతుడికి మైలు ఏమిటి అని అతి తెలివితేటలతో మాట్లాడే వాళ్ళు ఏం చేస్తారంటే స్నానం పానం లేకుండా వచ్చేస్తారు. ఆ విధంగా భక్తులందరూ కూడా మైల పడిపోతారు. గ్రహణ సూతకం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. అందువల్ల దేవాలయాలు మూసి ఉంచడం అనే సాంప్రదాయం వచ్చింది. దేవాలయాలు మూసి ఉంచడం అనేది భక్తులకు తప్ప అర్చకులకో లేకపోతే దేవాలయానికో కాదు. ఆ గ్రహణ కిరణాలు ఏవో పడిపోతాయి, ఇలాంటి వచనాలు ఎక్కడా లేవు. కావున గ్రహణ సమయంలో విశేష అభిషేకాలు చేసేవారు, అర్చనలు చేసేవారు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. నదీ జలాలు తెచ్చి అభిషేకాలు చేసేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా మధ్యే సురార్చనం అన్నారు. పట్టు స్నానము, విడుపు స్నానము, మధ్యలో హోమం చేసుకునే వాళ్ళు హోమం కూడా చేసుకోవచ్చు, దేవతా పూజ చేసుకోవచ్చు, జపాదులు స్తోత్ర పారాయణాదులు చేసుకోవచ్చు, దానాలు కూడా చేసుకోవచ్చండి. గ్రహణ దానాలు ప్రత్యేకం, గ్రహణ దానాలు కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క గ్రహణ స్నానం అనేటటువంటిది మన ఇంటి దగ్గరే చాలామంది అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక వేడి నీటితో స్నానం చేస్తారు. సరే, పర్వాలేదు. దానికంటే కూడా మామూలు నీరు మంచిది. మామూలు నీరు కంటే కూడా బావి నీరు మంచిది. బావి అందుబాటులో లేనటువంటి వాళ్ళు, పట్టణాల్లో ఉన్నవారు నేరుగా కనుక ఒకవేళ బోర్ నీరు వస్తే కనుక దాంతో స్నానం చేయవచ్చు. దానికంటే బావి నీరు శ్రేష్టం. బావి నీరు కంటే కూడా కోనేరు, సరోవరం, చెరువు ఇవి శ్రేష్టమైనవి. దానికంటే కూడా మామూలు నది శ్రేష్టమైనది. మామూలు నది కంటే కూడా మహానది శ్రేష్టమైనది. మహానదుల్లో గంగా నది చాలా శ్రేష్టమైనది. కానీ చంద్రగ్రహణంలో మాత్రం ముఖ్యంగా గోదావరి నదీ స్నానం చాలా శ్రేష్టం. కావున గోదావరి నదీ స్నానం అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా చంద్రోదయం కంటే ముందే గోదావరి తీరానికి వెళ్ళిపోండి. గోదావరి స్నానం, పట్టు స్నానం చేయండి, జపాదులన్నీ అక్కడే చేసుకోండి, విడుపు స్నానం కూడా గోదావరిలో చేసుకోండి. చంద్రగ్రహణ స్నానం సముద్రంలో కనుక చేస్తే విశేషమైనటువంటి ఫలాన్ని చెప్పారు, దృష్టిలో పెట్టుకోండి. సముద్రం అందుబాటులో ఉంటే కనుక
చంద్రగ్రహణ స్నానము సముద్ర స్నానమే చేయండి. లేని వాళ్ళు సరే ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఇతర స్నానాలన్నీ కూడా చేయొచ్చు. ఆ విధంగా గ్రహణ స్నానం చేయవలసి ఉంటుంది. గ్రహణానికి ముందు భోజనాదుల సంగతి చూస్తే చంద్రగ్రహణానికి ముందు 3 యామముల పాటు తినకూడదు అని చెప్పారు. యామం అంటే రమారమి 3 గంటలు, ప్రహర అంటారన్నమాట. 3 ప్రహరలు చంద్రగ్రహణానికి ముందు తినకూడదు. 6:15 అంటే 6 వేసుకోండి. 6 వేసుకుంటే కనుక ఉదయం 9 నుండి ఏమీ కూడా తినకూడదు. తింటే 9 లోపల తినేయాలి. కొంతమంది మహర్షుల అభిప్రాయం ఏమిటంటే గ్రస్తోదయ చంద్రగ్రహణం కాబట్టి ఆ రోజు పగలంతా కూడా తినకూడదు. చంద్రగ్రహణ ముక్తి అయిపోయిన తర్వాత మోక్ష స్నానం చేసిన తర్వాత శుద్ధి చేసుకుని అప్పుడు భోజనం చేయాలి అని. ఎవరి శక్తిని బట్టి వాళ్ళు చేయండి. అయితే వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, బాలికలు మాత్రం ఈ యొక్క సందర్భంలో మధ్యాహ్నం కనీసం 2 లోపల తినేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. 3-2 లోపల తినచ్చు. కానీ అన్నీ బాగున్న వాళ్ళు మాత్రం ఈ విధంగా ఉదయం 9 లోపల కానీ పూర్తిగా తినకుండా కానీ ఉంటే మంచిది. ఈ యొక్క చంద్రగ్రహణము పుబ్బా నక్షత్రము సింహరాశిలో సంభవిస్తూ ఉన్నది కావున వాళ్లకు దోషం. అదేవిధంగా పూర్వాషాఢ, భరణీ నక్షత్రాల వాళ్ళు, సింహరాశి వాళ్ళు, కుంభరాశి, మకర, కన్యా, కర్కాటక, వృశ్చిక రాశుల వారు గ్రహణ శాంతి చేసుకోవాలి. గ్రహణ శాంతి చేసుకునేటటువంటి శక్తి లేని వాళ్ళు ఒక శ్లోకము, ఒక స్తోత్రము పారాయణ చేస్తే సరిపోతుంది. అది నేను తదుపరి వీడియోలో చెబుతాను. మఘా నక్షత్రం వారు మరియు ఉత్తర నక్షత్రం వాళ్ళు కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావానికి లోనవుతారు. వాళ్ళు కూడా గ్రహణ శాంతి చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కనుక స్తోత్ర పారాయణ అయినా చేయండి. గ్రహణ శాంతి అంటే ఏమీ లేదండి. శక్తి ఉన్నటువంటి వాళ్ళు వెండితో చంద్రబింబాన్ని మరియు నాగ ప్రతిమను చేయించి దానం ఇవ్వాలి. ఇంకా శక్తి ఉన్న వాళ్ళు నువ్వులు, నెయ్యి, బంగారము, గోవులు కూడా దానం చేయవచ్చు. గ్రహణ శాంతిగా ఇవి చేసినా, గ్రహణ సమయంలో ఇవి చేసినా కూడా చాలా చాలా విశేషము. ఇదండి చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మీ ప్రాంతాల్లో చంద్రోదయం ఎన్నింటికి అని చూసుకోండి. ఆ రోజున మార్చి 3వ తేదీ సాయంత్రం చంద్రోదయం ఎన్నింటికో చూసుకోవాలి. చూసుకుని చంద్రోదయం నుండి 6:47 వరకు గ్రహణం ఉంటుంది అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ముక్తి స్నానం మాత్రం మనం కళ్ళతో చూసి చేయవచ్చు. ఆ యొక్క శుద్ధ బింబాన్ని చూసిన తర్వాత చేయవచ్చు. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే తప్పక తెలియజేయండి. స్వస్తి.